అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తానా అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. సంజన గారు మళ్ళీ గుడ్డును దొంగతనం చేశారు. అది మళ్ళీ మొదటికే వచ్చింది కోడి. ఏం చేయాలో ఎలా చేయాలో అన్నది ఇంకా నాకు సార్ డిసైడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆవిడకి బోర్డు కూడా రెడీ చేసేసి ఉంటారు. చూద్దాం ఏం జరగద్దో. అసలు ఆవిడ గుడ్డు దొంగతనం చేయడానికి రీజన్ ఏంటి అన్నది కూడా దాని గురించి కూడా మనం మాక్సిమం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే వచ్చిన అప్డేట్ అయితే అది. బట్ ఏంటంటే ఆవిడ ఏ సందర్భంలో దొంగతనం చేశారు ఏంటి అన్న దాని గురించి ఫుల్ క్లారిటీ లేదని. సో ఇంకో విషయం ఏంటంటే నాకు అనిపిస్తుంది అసలు మీరు ఓట్స్ చూసే వేస్తున్నారా? తనూజకి ఓటింగ్స్ అన్నవి నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి ఒక సీరియల్లో మంచి యాక్ట్రెస్, బాగా అందరికి తెలుసు, ఇట్లా షోస్ లో కనిపిస్తుంది అని చెప్పేసి మీరు ఓట్లు వేసేస్తున్నారేమో. ఈ వీక్ వచ్చేసి తనూజ ఉందో లేదా నాకు గుర్తులేదు, కానీ నామినేషన్స్ లో మళ్ళీ మాట్లాడదాము. కానీ ఏంటంటే తనూజ నామినేషన్స్ టైంలో మాత్రము చూసి ఓట్లేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి డిజర్వబుల్ కాదు అని నాకు అనిపిస్తుంది హౌస్ లో. ఎందుకు అన్న దాని గురించి మనం వివరంగా మాట్లాడదాం. సో డే 25 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 25 రోజులు అయిపోయి. టెన్షన్స్ ఎక్స్ప్లోడ్ ఫర్ పవర్ కార్డ్స్, ఇది ఇవాళ క్యాప్షన్. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఇచ్చారు. ఏంటంటే హంగ్రీ హిప్పో అని చెప్పేసి ఛాలెంజ్ అయితే ఇచ్చారు. అండ్ హిప్పోకి ఆకలేసినప్పుడు అరుస్తుంది. అప్పుడు ఏంటంటే దాని నోట్లో బాల్స్ వేయాలంట. ఇది హిప్పో ఎక్కడైనా బాల్స్ తింటదా ఏంటి అని చెప్పేసి ఎపిసోడ్ చూస్తుంటే మా హస్బెండ్ కొద్దిగా జోక్లు వేశారు. నాకు అనిపించింది అది గేమ్ కదా, వాళ్ళు పెట్టిన గేమ్ మనం చూడాలని చెప్పేసి లోపల అనుకున్నాను. అండ్ అలాగే వచ్చేసి మీకు గుర్తుందా లాస్ట్ సీజన్ 8 లో కోడి నోట్లో గుడ్డు వేయాలి అని చెప్పేసి ఒక గేమ్ పెట్టారు, గుర్తుందా మీకు? దాన్ని రిఫర్ చేసుకున్న గేమే ఇది అని చెప్పేసి నాకు అనిపించింది. సో నాకైతే ఆ గేమే గుర్తొచ్చింది ఫస్ట్. అండ్ అలాగే ఏంటంటే అది అరిచినప్పుడు ఒక బాల్ మాత్రమే వేయాలి. ఆ బాల్ ఎక్కడి నుంచి పడుతుందో, ఎక్కడ ఉంటుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి. సో ఏంటంటే ఆ పరంగా వాళ్ళు అక్కడ గేమ్ ని చూసుకొని ఇంకా వాళ్ళు ఆడాలి. అదైతే అందరికీ ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. అది కూడా ఏంటంటే ఎట్ ఏ టైం 1 బాల్ మాత్రమే వేయాలి. అండ్ అలాగే దానికి ఏంటంటే ఎల్లో కలర్ లైన్ ఒకటి గీసున్నారు కదా, బార్డర్. ఆ బార్డర్ కొద్దిగా దాటితే చాలు ఇంకా వాళ్ళే గెలిచినట్టు, వాళ్ళే కన్సిడరేషన్ అని చెప్పేసి అయితే సంచాలక్ బర్నీ గారు అయితే చెప్పారు కదా. అండ్ ఆల్రెడీ బిగ్ బాస్ కూడా చెప్పారు. సో ఆ ఎల్లో లైన్ గురించి మనం మాట్లాడదాం తర్వాత. అండ్ ఈ కంటెండర్షిప్ విషయంలో తనూజ వెళ్ళి ఇమాన్యుయల్ బ్రతిమాలుతుంది. ఈసారి నాకు ఇచ్చేసి మీ టీంలో ఆల్రెడీ ఒక కంటెండర్ ఉన్నారు కదా కళ్యాణ్ అని చెప్పేసి. అవును కళ్యాణ్ కంటెండర్ ఉన్నారు, మిగతా మా ఇద్దరికి రాలేదు కదా అంటే. కంటెండర్షిప్ 100 మందికి రాదు, ఎవరో ఒకరికి వస్తుంది, మీరు చూసుకోవాలి కదా, మీ టీంలో ఆల్రెడీ ఒకరు ఉన్నారు, నువ్వు 2 సార్లు కంటెండర్ అయ్యావు కదా, సో ఏంటంటే ఈసారి నాకు ఇవ్వు అని చెప్పేసి తనూజ వెళ్ళి అలా అడగడం నాకు ఎలా అనిపించిందంటే తనూజ ఏం చెప్తే అది వాళ్ళు వినాలి, వినకపోతే హట్ అయిపోద్ది, వినకపోతే వాళ్ళతో మాట్లాడదు, నా మాట వినకపోతే నేను వాళ్ళని లెక్క చేయను, వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేసి చాలా ఊహించేసుకొని నా మాటే వేదం అన్న రీతిలో తనూజ హౌస్ లో నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. చాలా టూ బ్యాడ్ అదైతే మాత్రం. అండ్ దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇమాన్యుయల్ బాల్ పట్టుకున్నప్పుడు జరిగిన క్లాష్ లో తనూజ ఎందుకు అంత ఓవర్ చేసిందో నాకు అర్థం కావట్లా. చెయ్యి నొప్పి అంటే ఓకే, ఇంకా అంత సెన్సిటివ్ గా ఉండేలా అయితే గేమ్స్ ఆడక్కర్లేదు అని చెప్పేసి నా ఒపీనియన్. గేమ్ లో చిన్న చిన్న ఇంజురీస్ అవుతూ ఉంటాయి, కానీ దానికి ఫీల్ అవ్వాలి, ఇంజూర్ అయిందని చెప్పాలి, సంచాలక్ పాస్ అని చెప్పాలి. కానీ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదని చెప్పేసి నాకు అనిపించింది. నా పర్సనల్ గా ప్రతి దాంట్లో మీరు అనుకోవచ్చు ఏంది ఈవిడ తనూజానే టార్గెట్ చేస్తుందని. కాదు, కానీ ఇవాళ ఎపిసోడ్ లో మొత్తం తనూజ గ్రాఫ్ పడిపోయిందని నాకు అనిపించింది నా దృష్టిలో. అండ్ ఎపిసోడ్ చూసిన మీకు ఆ గేమ్స్ లో తనూజ పార్టిసిపేషన్ లో మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే వచ్చేసి సంచాలక్ బర్నీ గారు ఉప సంచాలకుల్ని కూడా పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎలా ఉంటారో ఉప సంచాలకుల్ని కూడా పెట్టుకున్నారు ఆయన, దివ్య శ్రీజ. ఇంకా ఆయన ఎందుకు సంచాలక్గా నాకు అర్థం కావట్లా. ఆయన చెయ్యొచ్చు కదా, మళ్ళీ ఇద్దరు ఎందుకు? సరే శ్రీజాని రీప్లేస్ చేసుకున్నారు అని అనుకోండి, హరీష్ గారి ప్లేస్ లో శ్రీజాని రీప్లేస్ చేసుకున్నారు, ఓకే, ఆయన ఇంజూర్డ్ అని చెప్పేసి ఆయన గురించి కూడా మాట్లాడదాము. సో ఈ వీడియో అంతా కొద్దిగా సీరియస్నెస్ లోడెడ్ అయి ఉంటది అని చెప్పేసి మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అనిపించింది ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇవాళ ఎపిసోడ్ లో చాలా మంది లూప్ హోల్స్ ని పట్టుకొని వాళ్ళ ద్వారా మనం కంటెంట్ ని మనం ఇవ్వచ్చు అన్న రీతిలో కొద్దిగా వాళ్ళల్లో అంటే ఇప్పుడు ఒకరు బాధపడుతుంటే ఇంకొకరు అనవసరంగా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం లోకి దూరి మరీ యాడ్ అవడం, ఓదార్చడం, దీని గురించి కూడా మాట్లాడదాం ఎవరి గురించి చెప్తున్నాను అన్నది. అండ్ ఇదంతా చేయడం ఏంటంటే వాళ్ళ నెగిటివ్స్ అన్నవి చాలా బయటపడ్డాయి బయట. దానికి నేను మాట్లాడతాను దాని గురించి కూడా. అండ్ ఆ ఎల్లో లైన్ దాటితేనే అక్కడ కన్సిడర్ చేస్తానని చెప్పి సంచాలక్ చెప్పారు కదా. ఆ విషయంలో శ్రీజ ఎల్లో లైన్ దాటి కాళ్ళు అలా పెట్టింది, ఓకే, కానీ అక్కడ బాల్ ఏంటంటే ఇమాన్యుయల్ చేతిలోనూ ఉంది. అండ్ అలాగే శ్రీజ కూడా పట్టుకొని ఉంది. సారీ, ఇమాన్యుయల్ కాదు, రితు చేతిలో ఉంది, శ్రీజ కూడా పట్టుకొని ఉంది. శ్రీజ పట్టుకొని ఉండగా సరిగ్గా వినండి, పట్టుకొని ఉండగా ఆ అమ్మాయి కాలు ఎల్లో లైన్ దాటి పెట్టినప్పుడు ఆ అమ్మాయి విన్నదే కదా. అక్కడ ఎందుకు వీళ్ళకి అంత ఇదో చేసిందో నాకు అర్థం కాల. ప్లస్ ఏంటంటే రితు ఇప్పుడు తనుజ టీము వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బర్నీ గారు ఎవరికి ఇచ్చారు మార్క్? రెడ్ టీమ్ కి ఇచ్చారు. రెడ్ టీమ్ అంటున్నా, వీళ్ళు శ్రీజ వాళ్ళ టీమ్ కి ఇచ్చారు, ఓకే బానే ఉంది. శ్రీజ వాళ్ళ టీం ఏది బ్లూ టీమ్. అండ్ వీళ్ళు వచ్చేసి తనుజ వాళ్ళ విషయంకి వస్తే
ఆ అమ్మాయి సంచాలకు చెప్పిన మాట ప్రకారమే శ్రీజ ఆడింది. అక్కడేం తప్పు అనిపించలా. మీకు అనిపించుండొచ్చు ప్రతి దగ్గర మీరు చాలా మంది అనుకో ఉండొచ్చు వీళ్ళందరూ ఇంతలా అరుస్తున్నారంటే అక్కడ ఇమాన్యుల్ కి ఏమనిపించింది ఇది ఫౌల్ అది ఇది అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా అరిచారు. అంటే నా దగ్గర కూడా ఉంది బాల్, వీళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పేసి అందరూ గుంపు కట్టేసి సంచాలక్ మీద దూకేశారు. నాకు తెలిసి ఇక్కడ సంచాలక్ 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన చెప్పిన రూల్స్ పాటించింది శ్రీజ పాటించే ఆమె బాల్ ని పట్టుకొని అండ్ అలాగే ఎల్లో లైన్ ని దాటింది కాబట్టి విన్నర్ అక్కడ. సో వీళ్ళందరూ అనవసరంగా సంచాలక్ ని టార్గెట్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. అంటే ఆయన్ని మాటలతో మన అరుపులతో మ్యానిపులేట్ చేస్తే మార్క్ మనకు వచ్చేస్తుంది అన్న రీతిలో అక్కడ బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది. టూ బ్యాడ్ అది కూడా. అండ్ అలాగే వచ్చేసి ఏదైనా 1-2 రోజులు ఉంది హరీష్ గారిది అయితే ఏంటన్నది చెప్తా చూడండి. 2 రోజులు వంట చేశాడు బాగా, ఫింగర్ బాగాలేదు అని చెప్పేసి ఇంకా కామ్గా అయిపోయాడు. వంట పని దివ్యాకి వచ్చేసింది, కొత్తగా వచ్చిందని చెప్పి ఆమె కతికి ఇచ్చేసారు. ఓకే ఆవిడ చేస్తానని చేస్తున్నారు బానే ఉంది. ఓకే ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరూ పంచుకోవాలి కాదని లేదు. కానీ ఈ హరీష్ గారి వ్యవహారం ఏంటంటే 2 రోజులు వంట ఫింగర్ పోయింది అండ్ అలాగే నిన్న గేమ్ లో గట్టి ఫైట్ ఇచ్చాడు మనిషి. ఆ తర్వాత ఏంటంటే కాల్ ఇంజురీ అని పడిపోయాడు. అంత సెన్సిబుల్ గా అంత సెన్సిటివ్ గా అంత ఇదిగా ఉన్నప్పుడు ఎందుకు అసలు హౌస్ లో ఉండడం, ఎందుకు అసలు మీకు చెప్పాలంటే ఈ వీక్ ఆయన వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఓపెన్ అవుతున్నాను, ఈ వీక్ హరీష్ గారు వెళ్ళిపోవచ్చు. మాక్సిమం 90% హరీష్ గారు వెళ్ళిపోవచ్చు. సో చూస్తున్నారు జనాలు, ఆయన గేమ్ ని కన్సిడర్ చేస్తున్నారు. సో దాని ప్రకారంగా ఆయనకు ఓట్లు వేస్తున్నారు. నిజమైన ఓట్లు పడుతున్నాయి ఈసారి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ చూద్దాం ఎవరు వెళ్తున్నారు ఏందన్నది రేపు తెలుస్తుంది. కాబట్టి రేపు మాట్లాడదాం ఎలిమినేషన్ గురించి. కాకపోతే ఓటింగ్ రిజల్ట్స్ గురించి నేను మాట్లాడాను. హరీష్ గారు ఇన్ ద లీస్ట్. సో ఆయన పద్ధతి అయితే నాకేం నచ్చట్లా. ఊరికనే కొద్దిగా ఆడడం, కొద్దిగా పాడడం, కొద్దిగా మాట్లాడడం నాకు బాగాలేదని చెప్పేసి ఇండివిజువల్ గా ఉండిపోవడం అసలు అది కరెక్టే కాదనిపిస్తుంది. ఆయన అసలు అగ్ని పరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ అసలు ఏ మూల మాస్కమని కనిపిలా. అక్కడ ఏంటంటే జస్ట్ ముగ్గురు జడ్జెస్ ని 3-4-5 ఆయుధాలుగా మన మాటల్ని విసిరేస్తే అయిపోద్ది, ఇంకా అక్కడితో మనం పాస్ అయిపోతాం, హౌస్ లోకి వెళ్ళాక రిలాక్స్ 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 అని అనుకొని వచ్చాడు ఆయన. కానీ ఇక్కడ తొత్తర తీరుతుంది, ఇంకా మనకు సెట్ కాదు, వెళ్ళిపోయే టైం ఆసనమైందని చెప్పేసి ఆయన స్వయం కృషితోనే ఆయన ఓడిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది మాత్రం నిజం. అండ్ అలాగే రెడ్ టీమ్ విన్ అయ్యారు అగైన్ ఈ హిపో టాస్క్ లో. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కంటెండర్స్. ఈ విన్ అయిన కారణంగా ఇంకా వాళ్ళు ఒక కార్డు తీసుకోవాలి కదా. సో వాళ్ళు ఏంటంటే కంటెండర్ కార్డుని అయితే తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే కంటెండర్ అయ్యారు. ఎవరు ఈసారి వచ్చేసి ఇమాన్యుయల్ కి ఇచ్చాడు కళ్యాణ్. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీ ఇద్దరు కంటెండర్స్ అయ్యారు కదా, 3 జంటల్ని ఫామ్ చేయండి. మీ ఇద్దరు మాట్లాడుకొని 3 జంటలు అంటే 2 pairs గా 3 జంటల్ని ఫామ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. టైర్స్ అండ్ రోప్స్ అవన్నీ కలిపి ఒక టాస్క్ పెట్టారు, ఒక ఛాలెంజ్ పెట్టారు వీళ్ళకి, ఈ 3 జంటలకి. అదేంటంటే ఆ 3 జంటలు వచ్చేసి తనూజ, సుమన్ గారు అండ్ అలాగే రాము, సంజన గారు అండ్ అలాగే ఫ్లోరా, రితు. వీళ్ళు ముగ్గురు ఈ 3 జంటలు అయితే పెట్టారు. అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి తనూజ గారు అండ్ సుమన్ గారు వీళ్ళిద్దరు ఆడారు. అది అక్కడ పెట్టిన టాస్క్ ఏంటి అసలు? రోప్ టాస్క్. రోప్స్ లో నుంచి దూరి వెళ్ళడం కాదు, రోప్స్ కింద నుంచి దూరి వెళ్ళేసి ఆ తర్వాత అక్కడ పెట్టిన టైర్స్ లో ఒక్కో టైర్ లో ఒక్కొక్క కాలు, అంటే కాలు ల్యాండ్ పైన పెట్టకూడదు, నేల పైన పెట్టకుండా కాలు ఆ టైర్స్ లో నుంచే వెళ్ళేసి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ వేశారు. అదే ఈ కర్రలతో బ్రిడ్జ్ వేశారు. ఆ కర్రల్లో నుంచి ఒక్కొక్క కర్రలోకి అట్లా అక్కడ ఇచ్చిన బాక్సెస్ లో నుంచి ఒక్కో బాక్స్ లో కాలు పెట్టుకుంటూ ఎక్కడ ఫౌల్ జరగకుండా వెళ్ళేసి అక్కడ పెట్టిన బోన్ ని పట్టుకుంటే ఫస్ట్ ఎవరు పట్టుకుంటారో వాళ్ళు విన్నర్ అని చెప్పేసి అయితే ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా. ఓకే బానే ఉంది. ఇక్కడ సంచాలకులుగా ఎవరిని పెట్టారు? ఇమాన్యుయల్ ని అండ్ అలాగే కళ్యాణ్ ని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కంటెండర్స్ అయిపోయారు. సో ఇక్కడ నుంచి కంటెండర్స్ అవ్వడానికి ఎవరు అర్హులు అని చెప్పేసి ఇలా ఒక టాస్క్ పెట్టారు కాబట్టి ఆ పరంగా వీళ్ళిద్దరిని కంటెండర్స్ గా పెట్టారు. ఓకే బానే ఉంది. తనూజ ఎందుకు ప్రతి విషయంలో ఓవర్ చేస్తుంది? చెప్పాను కదా మాట్లాడదామని, ఇక్కడ మాట్లాడదాం. సో ఎందుకు ప్రతి విషయంలో పెద్ద సీన్ క్రియేట్ చేస్తుందో నాకు అర్థం కావట్లా. ఆడారు, తనూజ ఫౌల్ చేసింది, ఏమని చెప్పారు? సంచాలకు క్లారిటీగా చెప్పారు. అక్కడ ఒక్కో బాక్స్ లో కాల్ పెట్టి వెళ్ళాలి, ఒక్క బాక్స్ మిస్ అయినా కూడా డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి సంచాలక ఏమన్నా పిచ్చోళ్ళ రూల్స్ పెట్టారు కదా. ఇమాన్యుయల్ రూల్ పెట్టాడు, కళ్యాణ్ రూల్ పెట్టారు. వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ రూల్స్ పెట్టిన వాళ్ళు విని మిగతా వాళ్ళు బాగానే ఆడారు, బాగానే ఫాలో అయ్యారు కదా. మరి తనూజ ఏమైంది? అక్కడ చూస్తే సుమన్ గారు లాస్ట్ ఆల్మోస్ట్ ఆయన ఈ బ్రిడ్జ్ దగ్గరికి రీచ్ అయ్యారనగా ఇక్కడ నుంచి ఒక టైర్ లోకి కాల్ పెట్టకుండా ఆయన నేల పైన పెట్టేశారు. అక్కడే కళ్యాణ్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి అవుట్ అని చెప్పేసి సుమన్ గారిని పక్కకు తీస్తాడు. కానీ తనూజ టైర్స్ దాటేసుకొని ఆ బ్రిడ్జ్ లో నుంచి దాటేసుకొని వచ్చి బోన్ పట్టుకునింది. కానీ ఆ బాక్సెస్ లో 2-3 చోట్ల కాల్ పెట్టకుండా దూకి వచ్చిందని చెప్పేసి మనకి కనిపించింది. చూసే మనమేం పిచ్చోళ్ళం కాదు. సో సంచాలక్ అక్కడే ఉన్నాడు, ఇమాన్యుయల్ అక్కడే ఉన్నాడు. చూసి సో మీరు డిస్క్వాలిఫైడ్, మీరిద్దరు ఫౌల్ ఆడారు అని చెప్పేసి చెప్పగానే చెప్పిన ఒక్క నిమిషానికి తనూజ నేరుగా బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ వేసేసుకొని గట్టిగా ఏడుపు. ఏమి గేమే కదా, ఆడుతున్నారు కదా, ప్రతి ఒక్కరికి కప్పు రాదు, ప్రతి ఒక్కరు విన్ అయిపోరు, ఎందుకంత ఏడుపు ఏంటి నాకైతే అర్థం కాల. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే తనూజ వెళ్ళేసి బాత్రూమ్ లో లాక్ వేసుకొని ఏడుస్తూ ఉంటే మళ్ళీ పైనుంచి
డెమాన్ పవన్ అండ్ అలాగే రితు వెళ్ళేసి దొంగ ఏడుపులు ఎందుకు ఈ రోజు అంత తనుజ మీద అంత కురిపిచ్చేస్తుంది ప్రేమ వర్షం అని చెప్పేసి నాకు అర్థం కాల. ఇదంతా కూడా ఏంటంటే కంటెంట్ కోసం చేస్తుంది అమ్మాయి. ఎందుకంటే అర్థం అనిపిస్తుంది అమ్మాయికి డౌన్ అవుతున్నానేమో, నేను బాగా కొద్ది కంటెంట్ ఉన్న మనిషి చుట్టూ తిరిగితే నేను కూడా లెవెల్ అయిపోతాను అని చెప్పేసి తనుజ వెనక తిరుగుతుందేమో నాకు అనిపిస్తుంది. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేసి తనుజ డోర్ తీ తనుజ అని చెప్పేసి నేను లోపలికి వస్తాను అని చెప్పేసి అమ్మాయి డోర్ తీగానే ఏమి కూడా బాత్రూమ్ లోకి వెళ్ళి ఇద్దరు పట్టుకొని గయ్యమని ఏడుపులు. ఓకే, తనుజ నిజంగానే ఏడ్చింది. ఈమె ఏడుపు మనకు దొంగ ఏడుపు అని తెలుసు కదా. నువ్వు రా అని చెప్పేసి పవన్ కూడా ఏం కాదు తనుజ నువ్వు రా అని చెప్పేసి పవన్ బయట నుంచి ఇంకా ఆమె అంత ఓవర్ యాక్షన్ చేసి తలుపులు నేను రాను బాత్రూమ్ లో నుంచి నేను బయటికి రాను అంత కూడా కన్సిడర్ చేయలేరా చిన్న చిన్న తప్పుల్ని అని చెప్పేసి అని ఏడుపులు. ఆ తర్వాత ఏదో విధంగా చెప్పి రితు తీసుకొని వచ్చా కూర్చున్న తర్వాత అక్కడ మళ్ళీ ఓవర్ యాక్షన్. ఇదే డ్రామాటిక్ వర్షన్ అంటే ఇదే. మొత్తం డ్రామా అంతా తనుజ దగ్గరే నడుస్తుంది. లాస్ట్ వీక్ ఊరికనే కాదు చెప్పింది, వాళ్ళు ఆస్క్ బీబీ అని చెప్పేసి ఆడియన్స్ కి క్వశ్చన్స్ పంపిస్తే తనుజాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి, ఒకటి మీరు సీరియల్లో అస్తమానం ఏడ్చి డ్రామా క్రియేట్ చేసినట్టు హౌస్ లో కూడా ఆ డ్రామాని ఆపుతారా లేదా, ఇంకనైనా మీ గేమ్ ని చూపిస్తారా లేదా అని చెప్పి వాళ్ళేం ఊరికనే అడగల. ఆమె ఏం ఆపల, ఆమె కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆ గంగ వస్తూనే ఉంది కంట్లో నుంచి. అది మాత్రం నాకు సార్ మాట్లాడతారో నాకు తెలియదు, మాట్లాడితే మాత్రం కొద్దిగా సీరియస్ అయితే బాగుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ ఫ్లోరా గారు రితుకి జరిగింది మాట్లాడదాం. వీళ్ళిద్దరూ జంటలు, ఫ్లోరా గారు రితు గారు, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు కదా టాస్క్ ఇంకా స్టార్ట్ చేయడానికి వెళ్ళారు ఛాలెంజ్ ని. ఇక్కడ రితు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ రితు ఇక్కడ ఫ్లోరా ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు రితు ఏం చేసింది, ఫ్లోరా గారు ఇలా వెళ్తారు, రితు ఇలా వెళ్లకుండా ఆవిడ్ని నెట్టలేదండి ఈ అమ్మాయి. రితు ఆవిడ్ని నెట్టలేదు, ఆవిడనేమి ఇలా అనలేదు అలా అనలేదు. కానీ జస్ట్ ఆమె స్ట్రాటజీ అనుకోండి. అక్కడ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది ఆవిడ్ని టచ్ కూడా కాలేదు ఆ అమ్మాయి. మాక్సిమం ఏమంటే ఆవిడ ఏంటంటే రితు ఇటు వచ్చేసరికి ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది అంతేగాని అక్కడ ఏం జరగలేదు. రితు టార్గెట్ కూడా ఏం చేయలేదు ఆ అమ్మాయి స్ట్రాటజీ. దానికి ఫ్లోరా గారు ఎందుకు అంత ఓవర్ చేశారో నాకు అర్థం కాల. అది కూడా ఆవిడ ఏం చెప్పారు, నేను ఇంక నుంచి హౌస్ లో గేమ్సే ఆడను, ఆడినా కూడా ఒకవేళ రితుతో మాత్రం నేను అసలు ఆడను, ఆ అమ్మాయి అసలు చేసేది కరెక్ట్ కాదంటే అది ఆ అమ్మాయి స్ట్రాటజీ. మీ స్ట్రాటజీలు మీకుంటే మీరు వాడుకోవచ్చు కదా, అది అసలు కరెక్ట్ కాదు ఒక మనిషిని మాట్లాడడం అని చెప్పేసి నాకు అనిపించింది. గేమ్ అన్న తర్వాత 1,00,000 జరుగుతాయి, లాస్ట్ లో విన్నర్ ఎవరు అన్నది కన్సిడర్ చేస్తారు. కానీ నెక్స్ట్ గేమ్ లో మనం ఎలా వెళ్ళాలి, ఎలా దూసుకొని వెళ్ళాలి, అదే మనిషిని మనం ఎలా ఢీ కొట్టాలని ఆలోచించాలి. కానీ నేను ఇంకా ఆడను, నేను ఇంకా పెట్టను, నేను ఇంకా చేయను, నేను ఇలాగే ఉంటానంటే ఎవరు ఊరుకోరు కదా, బయటికి పంపించేస్తారు. అంతే చిన్న వాటి దగ్గర అంత పొడవు చేసుకోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఫ్లోరా గారిది టూ బ్యాడ్ ఇవాళ ఎపిసోడ్ లో. 2 రోజులు ఆమె ఎత్తారని చెప్పేసి ఈ రోజు ఆవిడ నిజ స్వరూపం బయట పెట్టిందని నాకు అనిపించింది. అండ్ ఇమాన్యుయల్ కి తనూజ వల్ల చాలా టార్చర్ అవుతుందని నేను అనుకుంటున్నా. ప్రతి దానికి ఏమి నువ్వు సంచాలకే కదా, నువ్వు చిన్న చిత్కా వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు కదా, డిస్క్వాలిఫై అని చెప్పేసి నువ్వు ఎలా అనేస్తావు అని చెప్పేసి ఆ ఇమాన్యుయల్ మీద అరిచేసింది గట్టిగా. ఇమాన్యుయల్ వచ్చి కళ్యాణ్కి చెప్పాడు, అరే మేము రూల్స్ పెట్టాం కదరా, మనం రూల్స్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఫౌల్ చేస్తే మీరు కన్సిడర్ చేయొచ్చు కదా, డిస్క్వాలిఫై అని చెప్పేసి ఎలా అంటారు అని అంటుంది తనుజ. అది ఎక్కడ కరెక్ట్ పాయింట్ అని చెప్పి నిజమే కదా ఇమాన్యుయల్ చెప్పింది. వాళ్ళు రూల్స్ ఎందుకు పెట్టారు, అసలు రూల్స్ పెట్టింది విన్నారు, అందరూ పాటిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంది, సంజన గారు రాము ఇద్దరు కలిసి కరెక్ట్ గా ఆడారు. సంజన గారు అక్కడ డిస్క్వాలిఫై అయ్యారు అంటే ఆవిడ వస్తూనే ఉన్నారు, రాము గబగబా వచ్చి ఆ బోన్ ని పట్టేసుకున్నాడు, అతను విన్నర్ అయ్యాడు. వాళ్ళిద్దరు ఏంటంటే గేమ్ రూల్స్ ని అర్థం చేసుకుని కరెక్ట్ గా ఆడారు. సో వాళ్ళకేం డిస్టర్బెన్స్ రాలా. అండ్ ఫ్లోరా రితు కూడా ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ రాలా. కాకపోతే స్టార్టింగ్ లో రితు విషయంలో ఆవిడ డిస్టర్బ్ అయింది అంతే, అక్కడ ఏం డిస్టర్బెన్స్ రాలేదు. వీరిద్దరికి రాని డిస్టర్బెన్స్ తనుజాకి అండ్ ఇంకోటి ఎవరు సుమన్ గారు కూడా ఏం మాట్లాడాలి. ఆఖరికి ఆయన నేను ఫౌల్ ఆడాను అని చెప్పేసి ఆయన సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోయాడు. ఇంత మందికి రాని ప్రాబ్లం తనుజాకే ఎందుకు వచ్చింది, ప్రతి దాంట్లో లాస్ట్ వరకు వెళ్ళిపోయి ఓడిపోతున్నాను నేను అని చెప్పేసి ఒక బాధతో కన్సిడర్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంత లావున సంచాలక పైన అరిచింది. ఓకే, ఇక్కడ ఇంకొకటి మీరు ఆలోచించారా, 2-3 సార్లు ఇమాన్యుయల్ కంటెండర్ అయ్యి క్యాప్టెన్ అవ్వడానికి లాస్ట్ దాకా వెళ్ళి 3 సార్లు ఓడిపోయాడు. ఆ మనిషికి బాధ ఉంటది కదా. కానీ ఇమాన్యుయల్ ఏం చేస్తున్నాడు, ప్రతి గేమ్ లో ఈసారైనా నేను కెప్టెన్ అవ్వాలని ప్రతి దాంట్లో దూసుకొని వెళ్తున్నాడే. కానీ ఆ అమ్మాయి లాగా ఏమైనా అయ్యో నాకు రావట్లేదే, నేను లాస్ట్ దాకా వెళ్ళి పడిపోతున్నానే, నేను డిస్క్వాలిఫై అయిపోతున్నాను, నేను అవుట్ అయిపోతున్నాను, అది ఇది అని చెప్పేసి ఏడుస్తున్నాడా ఏంటి? అదే కదా స్ట్రాంగ్నెస్ కావాల్సింది ఒక కంటెస్టెంట్ కి బిగ్ బాస్ హౌస్ లో కావాల్సిన స్ట్రెంత్ అదే కదా. అది కనీసం మినిమం కామన్ సెన్స్ లేదు, ఏడుపుతోనే అందరినీ మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి తనుజ చూస్తుందని నా గట్టి ఫీలింగ్. సో ఆ అమ్మాయి డిజర్వబుల్ కాదు హౌస్ లో. 10 వీక్స్ ఉంటే ఎక్కువ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. తనుజ ఇదే బిహేవియర్ తో కంటిన్యూ అయితే మేబీ మారితే ఉంటది, లేకపోతే మన కర్మ, వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. అండ్ అలాగే ఇక్కడ 4 కంటెండర్స్ అయిపోయారు. రాము గారు విన్ అయ్యారు అండ్ ఇమ్ము, కళ్యాణ్, రితు కూడా గట్టి ఫైట్ ఇచ్చింది, కరెక్ట్ బాగా ఆడింది. సో ఆ డ్రామాటిక్ వర్షన్ కొద్ది తగ్గించుకుంటే బాగుంటది. తగ్గించుకుంటే రితు కూడా గట్టి ప్లేయర్ బిగ్ బాస్ హౌస్ లో. ఇవన్నీ కూడా కొద్దిగా మాడినట్టు అనిపించింది. కానీ ఈ ఛాలెంజెస్ లో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చిందేమో పవన్ కి ఆమె మధ్య నాకు అనిపిస్తుంది. అండ్ దాని గురించి మాక్సిమం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఇవాళ రాబోయే ఎపిసోడ్ వచ్చేసి ఫుల్ ఫైర్ ఎపిసోడ్ అండ్ అలాగే ఎమోషనల్ ఫర్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్.
వీళ్ళిద్దరికి ఫుల్ టోటల్ ఎమోషనల్, మెయిన్ గా కళ్యాణ్ కి ఫుల్ ఎమోషనల్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. అండ్ ఫోర్త్ వీక్ క్యాప్టెన్ కాదు, థర్డ్ క్యాప్టెన్, ఎందుకంటే 2 సార్లు డెమోన్ పవనే కదా. సో థర్డ్ క్యాప్టెన్ ఫోర్త్ వీక్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఈజ్ నన్ అదర్ దెన్ రాము రాథోడ్. బాగా ఆడి ప్రూవ్ చేసుకొని క్యాప్టెన్ అయితే అయిపోయాడు మనోడు. అండ్ ఈ నలుగురిని ఒక్కొక్కరు ఎవరెవరు క్యాప్టెన్స్ అవ్వాలి, ఎవరెవరు మీరు క్యాప్టెన్ కి అర్హులు ఏంటి అని చెప్పేసి హౌస్ మేట్స్ లో కొంతమందిని తీసుకొని బిగ్ బాస్ అయితే వాళ్ళని క్వశ్చన్ చేసి అడుగుతారు. అంటే మీరు చాయిస్ మీరు చేసుకోండి, చూడండి, అడిగి అని చెప్పేసి. సో అందులో ఏంటంటే డెమాన్ కి ఇచ్చిన ఛాన్స్ లో అయితే డెమాన్ కళ్యాణ్ ని తీసేస్తాడు. రితు మాయలో పడిన కళ్యాణ్ డెమాన్ ని పవన్ కళ్యాణ్ ని తీసేస్తాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకనంటే కొద్దిగా చాలా ఆడ్ గా ఉంది. డెమాన్ ఏంటంటే ఓకే రితు ఎలాగైనా క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పేసి, అంటే అప్పుడు ఆవిడ హెల్ప్ చేసింది కదా, అదేమన్నా గ్రాటిట్యూడ్ పెట్టుకున్నాడేమో. సో దాని విషయంలో ఆలోచించి గట్టి ప్లేయర్ రితు కన్నా కళ్యాణ్ పవర్ గట్టి ప్లేయర్ కదా, సో కళ్యాణ్ ని తీసేస్తాడు. అది అక్కడ నాకు కొద్దిగా ఎందుకో అలా అనిపించింది. అది మనకి ఇవాళ ఎపిసోడ్ లో వస్తుంది, బట్ ఏంటంటే రివీల్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ శ్రీజ వచ్చేసి ఇమాన్యుయల్ ని రిమూవ్ చేసేసింది గల కారణాలు చెప్పి. అండ్ భరణి గారు రితుని రిమూవ్ చేస్తారు. బర్నీ గారికి ఉండే ఫస్ట్ నుంచి రాము క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పేసి. సో ఆయన ఆబ్వియస్లీ రాముకే సపోర్ట్ చేస్తూ రితున్ అయితే తీశారు. అండ్ రాము రాథోడ్ క్యాప్టెన్ అయిపోయాడు. అండ్ ఇక్కడ ఏంటంటే డెమాన్ పవన్ మళ్ళీ బుద్ధి చూపిస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అదైతే మారదు, నాకు తెలిసి మారదు. డెమాన్ పవన్ గట్టి ప్లేయర్ అని చెప్పేసి నా ఫీలింగ్. కానీ ఇక్కడ వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అతని గేమ్ పాడైపోయింది ఆల్రెడీ. కానీ ఇంకా గట్టి స్ట్రాంగ్ గా ప్లే చేస్తూ కూడా ఎక్కడో కొద్దిగా వీక్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది పర్సన్. అండ్ ఇవాళ ఎపిసోడ్ అయితే టోటల్ తనుజ గ్రాఫ్ ని పడేసింది. చాలా చాలా చీప్ గా బిహేవ్ చేసింది తనుజ. ఒక మాటలో చెప్పాలంటే చాలా చీప్ గా బిహేవ్ చేసింది. అండ్ రేపటి ఎపిసోడ్ ఫుల్ హెవీ లోడింగ్, అసలు చూద్దాం ఎలా ఉంటది ఏంటన్నది. అండ్ క్యాప్టెన్ అయిన రాము రాథోడ్ ఎలా క్యాప్టెన్ అయ్యాడు ఏంటి, అండ్ అలాగే అన్ని మనం అయితే మాట్లాడేసుకున్నాం. అండ్ అలాగే ఇప్పుడు ఓటింగ్ దగ్గరికి వచ్చేస్తే హరీష్ గారు లీస్ట్ లో ఉన్నారు అని నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫుల్ లీస్ట్ లో ఉన్నాడు ఆయన. కానీ ఈసారి మాత్రం టోటల్ ఓటింగ్స్ అన్ని తారుమారు అయిపోయాయి. దాని గురించి నేను వివరించి అండ్ అలాగే ఎలిమినేషన్ గురించి కూడా మాక్సిమం రేపు మాట్లాడడానికి ట్రై చేద్దాము. సో లేదు పక్కా ఎలిమినేషన్ కంటెస్టెంట్ తో రావాలి అని అంటే 1 డే తర్వాతే టైం పడుతుంది. సో అంటే అలా ఇలా చెప్పి నేను మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెట్టలేను కదా, సో అందుకనేసి. అండ్ ఓటింగ్ రిజల్ట్స్ ప్లస్ ఎలిమినేషన్ అండ్ తారుమారైన ఓటింగ్స్ గురించి ప్రతి దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ వీడియోలో వీటి గురించి కూడా మాట్లాడేసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే నేను చాలా రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.